హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే, నేను ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఫోటో అంటే టైం ఫ్లాష్ ఆన్ చేసిన ఓన్లీ ఫొటోసే వస్తున్నాయి. అప్పటి నుంచి చూస్తున్నా ఏంది ఇది వీడియో రన్ అవుతలేదు అని నేను అసలు యాక్చువల్గా ఫోన్ సైడ్ చూడలేదు. ఇంటి దగ్గరనే స్టార్ట్ చేసిన. ఇంటి దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత జై శ్రీరామ్ ఇంటి దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత కలుద్దాంలే అని చెప్పేసి అని అనుకున్నుండే. బట్ ఏమైంది అంటే నేను జస్ట్ ఫొటోస్ మాత్రం వచ్చినాయి. అవి ఎంత ఫన్నీ అంటే చాలా డేస్ అయింది కానీ నేను అసలు వీటిని ముట్టుకోలేదు. నా గ్యాడ్జెట్లో అసలు గోప్రో, ఇన్స్టా 360 అసలు ఏది కూడా వాడలేదు కంప్లీట్గా. సో ఇన్ని రోజులు ఏమైంది అని అంటే బైక్కి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యేతో 40 to 55 days స్పేర్ పార్ట్స్ రావడానికే టైం పట్టింది. సో స్పేర్ పార్ట్స్ అంటే కూడా ఏం కాలేదు, జస్ట్ హ్యాండిల్ బార్ పోయింది, ఈ 2 panels అటు ఇటు ప్యానల్స్ వెళ్ళిపోయినాయి. సో మిర్రర్స్ పోయినుండే, సో అంతా ఇంకేం లేకుండే. బట్ నేను చాలా మిస్ అయిన మోటో వ్లాగింగ్. అండ్ బైక్ వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి డైరెక్ట్ లాంగ్ పోదాం అని అనుకున్నా. డైరెక్ట్ నంది హిల్స్ అయితే పోతున్నా, నంది హిల్స్ బెంగళూరు. సో దాని తర్వాత అయితే ప్లాన్స్ అని ఇది అని పెట్టుకోలేదు. ఇన్స్టెంట్గా నాకు లోపల ఏదైతే వస్తే సో అదే ప్లాన్ చేస్తాను ఇంకా అన్న నుంచి నేను. ఇప్పుడైతే మనది సో ఎన్నపల్లి కంప్లీట్ అయితే. ఎవరైతే ఏమనుకోకుండా ఇన్ని రోజులు వీడియోస్ మిస్ అయినాయి అని చెప్పేసి, అండ్ కంటిన్యూగా వ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఇప్పటి నుంచి. ఎందుకంటే 2 days అయింది కదా బైక్ తీసుకొని అయితే, సో దాని గురించి అన్న కంటిన్యూస్లీ వస్తాయి వీడియోస్. ఏమంటున్నా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ముందు వర్షన్ లాగా కాదు, కొంచెం తేడా మేడానే ఈసారి మనది. టైం గ్యాప్ వచ్చింది కదా, సో నాకు కొంచెం లైక్ అలవాటు కావడం అని కాదు, నాకు లైక్ ఎట్లా అంటే కొంతమంది నేను ఓన్గా మాట్లాడదాం, నేను నాది ఎట్లుందో అట్లా మాట్లాడదాం అని నేను అనుకుంటా. బట్ కొంతమంది అట్లా ఇట్లా అని చెప్పేసి అంటారు. సో నా వాయిస్ కానీ అండ్ లేకపోతే నేను నా మాటలు కానీ ఏమన్నా డిఫరెంట్ మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి. సో గాయ్స్, అండ్ నేను మార్నింగ్ ఎవరెవరో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చూసినప్పుడు, అరే ఇంత పొద్దున ఇంత మంచిగా ఉందా మార్నింగ్ టైంలో ఈడ పెట్టుకొని నేను ఎందుకు లేవా అనిపించేది. బట్ చాలా అంటే చాలా స్నో ఉంది, ఫుల్ నీట్ ఉంది. సో ఇక్కడైతే చెరువు ఉంటుంది, అదకు తెలుసు. ఆ చెరువు అయితే అసలు కనబడట్లేదు. మస్తు హ్యాపీగా ఉంది గాయస్ నాకైతే, ఎందుకంటే చాలా డేస్ అయింది మా దాదా మీద రైడ్ చేయక. జై శ్రీరామ్, వీని పేరు వచ్చేసి దాదా. సో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను బైక్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా ఇంకా ఇంటి దగ్గర పెట్టేసి నా ఇంకా ఈ గేర్ ఇవన్నీ వేరే దగ్గర ఉండే, మమ్మీ వాళ్ళు లేకుండే వేరే నా కబోర్డ్లలో ఉంటుండే. వచ్చేసి మనమైతే మన్యాగూడ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడైతే కనిపిస్తుందా ఫుల్ స్నో అయితే కనిపిస్తుందా, నెక్స్ట్ లెవెల్ మెంటలే నిజంగా గాయ్స్. బైక్ పైన పొద్దున మార్నింగ్ టైంలో అలా రండి మెంటల్ ఉంటుంది, కానీ మొత్తం ఫుల్ గేర్ వేసుకొని అండ్ గేర్ లేకపోయినా ఇంకేదన్నా లైక్ జాకెట్స్ అట్లాంటివి ఏదన్నా వేసుకొని రండి. సో చాలా చల్లగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే చేతులకు కంప్లీట్గా ఇట్లా వాటర్ లాగా లైక్ ఆయిల్ ఏదైతే పెట్టుకుంటామో సేమ్ అంతానే, అసలు ఏం కూడా కనబడట్లేదు. ఏమంటే ఏం కూడా కంప్లీట్గా లేవు. సో ఎక్కడెక్కడన్నా ఆగి కొంచెం లైక్ వాటర్ కూడా తీసుకోలేదు నేను. అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోదాం ఈ నుంచి. సో మొత్తం స్నో అయితే హెవీగా పడుతుంది, అంటే హెవీగా వస్తుంది. సో ముంగటి నుంచి వచ్చేటివి కూడా అసలు కనబడట్లేదు. నేనేమనుకున్నా మార్నింగ్ టైంలో చాలా బాగుంది, మంచి ఫీల్ ఉంది. బట్ ఏంటంటే ఇక మెంటల్ ఇక ఈ రోడ్లో మెల్లగా పోకపోతే అందరు 4 indicators వేసుకొని వెళ్ళిపోతుర్రు. సో నాకు అక్కడ మన్నగూడ దగ్గర కూడా ఒక ఆయన చెప్పిండు, అన్న ఎందుకు బాగా ఎక్కువ పడుతుంది, కొంచెం ఆగినాక పో అని అన్నాడు. బట్ నాకేంది అని అంటే కొంచెం మనం 600 పైన పోతున్నాం కాబట్టి
సో స్లోగా సైడ్ నుంచి 4 ఇండికేటర్ అయితే వేసేసుకున్నా, కనిపిస్తుండొచ్చు. 4 ఇండికేటర్ వేసుకొని మరి చాలా స్లోగా వెళ్తున్నాం, అది మ్యాటర్ అయితే. సో మార్నింగ్ వెళ్ళే ముందు ఇంత హెవీగా ఉంటే మాత్రం వెళ్ళొద్దు అసలు. బట్ దగ్గర పోయేటోళ్ళు అయితే వెళ్ళకండి. ఇక లేదు ఇదే చూద్దాం, కంప్లీట్ వాటర్ అయితే ఇగో జాకెట్కి వాటర్ అయితే పట్టుకునేది కనిపిస్తుంది కదా, ఆ స్నో అయిపోయింది. చెవెల్ అయితే వచ్చిన. సో ముందుకు వెళ్ళినాక ఎట్లుందో అనేది నాకు కూడా తెలియదు. ఇంకా చెవెళ్ళ దాటినాక అంటే లోకల్ కదా, సో బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మస్తు ఎక్సైట్ అవుతున్నా నేనైతే. అండ్ సో నేను నా కళ్ళకు మొత్తం ఇట్లా వాటర్ లాగా పట్టుకుంటున్నాయి, బట్ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే నా వైజర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. ట్రాన్స్పరెంట్ అడిగినా బట్ దొరకలేదు. 15 days టైం పడుతుంది అని చెప్పేసి అన్నుండే డైనమిక్ రైడర్స్లో. సో లైక్ బెంగళూరు వెళ్ళాక ట్రై చేస్తా అక్కడ దొరికితే. దీంతో అసలు పోలేము, అసలు కనిపిస్తలేదు, అస్సలు అంటే అస్సలు కనిపిస్తలేదు. సో బెంగళూరు రోడ్ అయితే ఇక్కడైతే ఆపుకొని చిన్న సెట్టింగ్ ఉంది. సో ఆ సెట్టింగ్ చేసుకొని వెళ్ళాలి. దిస్ ఈజ్ మై ఛానల్ నేమ్, సారీ అవర్ ఛానల్ నేమ్ Manu09 Vlogs. సో కర్నూలు 158, అనంతపూర్ 303 హైవే పైన అయితే ఉన్నా. ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే ఎక్కిన. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. 8:14 అవుతుంది కదా, లైక్ 9:30 అట్లా ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి పోయినా కూడా అయిపోతుంది. NH44 పైన 7.5K అయితే చూపిస్తుంది స్టే అని చెప్పేసి. దాని తర్వాత ఎట్లా తీసుకొచ్చేస్తుంది. కర్నూలు వరకు అయితే హ్యాస్టీజ్ ఒకటే రోడ్డు, దాని తర్వాత తెలియదు ఎట్లుంటుంది ఏంది అనేది. మనకు టోల్ ప్లాజా ఉండదు, కారా ఏమన్నా టోల్ ప్లాజా ఉండదు. కానీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంలో కలుద్దాం, రైట్? సో గాయ్స్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగిన. ఏం తిన్నా అంటే కూడా డబల్ ఎగ్ దోశ తిన్నా. మీరు కూడా ట్రై చేయండి బెంగళూరు వెళ్ళేటప్పుడు. బెంగళూరు హైవే కర్నూలుకి ఇంకొక 70 kilometers ఉన్నాగా సాయి లక్ష్మి డాబా. సో చలో స్టార్ట్ అయిపోదాం. ఇక మళ్ళీ ఇక లంచ్కి అయితే ఆగాలి. సో ఇప్పుడు ఏం ఆగను, చూద్దాం. వ్యూ అయితే మస్తు ఉంది. కాళీ రోడ్ హైవే బాగుంది. సో ఏమైంది అని అంటే కూడా లాంగ్ డ్రైవ్ ఇట్లా ఎందుకు వేసినా అంటే కొంచెం నాకు చాలా ఉన్నాయి ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలని. బట్ ఒకటి ఏంది అని అంటే ఫస్ట్ నంది హిల్స్, బికాజ్ ఎందుకంటే సీజన్ అయిపోతే ఓలేం కాబట్టి. సో నంది హిల్స్ చూస్ చేసుకున్నాం. మొత్తం మీద అయితే అనంతపూర్ అయితే రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 12:41 అవుతుంది. మార్నింగ్ ఒక 6:50 ఏమో బయలుదేరిన వికారాబాద్ నుంచి. సో అనంతపూర్ వచ్చేసే వరకు 12:41 అవుతుంది. బెంగళూరు వచ్చేసి ఇంకా 210 kilometers ఉంది. మొత్తం మీద అయితే కొంచెం ఆగాలి, ఎందుకంటే నేను నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి ఆగినా అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఒకసారి ఆగిన, ఇంకోసారి ఏదో జ్యూస్ అవుదామని ఆగిన. అండ్ అనంతపూర్ కూడా దాటేసిన నేను ఇప్పుడు. ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉన్న అనంతపూర్కి. సో నేనైతే మస్తు మిస్ అయిపోయిన వీడియోస్, నా బైక్ని లైక్ ట్రావెల్ చేయడం చాలా అనుకున్నా, మధ్యలో చాలా ఆపేసిన. మళ్ళీ నేను చాలా అంటే చాలా అనుకున్నా, మళ్ళీ మధ్యలో చాలా ఆగిపోయేసిన, వీడియోస్ అన్నీ ఆగిపోయినాయి. సో ఇప్పుడు నుంచి అయితే 100% కంటిన్యూస్లీ వస్తాయి వీడియోస్. నంది హిల్స్ ఎందుకు అనుకున్నా అంటే, సో నాకు ఎప్పటి నుంచో ఉంది బెంగళూరు నంది హిల్స్ వెళ్దామని చెప్పేసి బైక్ పైన. అండ్ దీని తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తా. అండ్ దీని తర్వాత మళ్ళీ కర్నూలు, సేమ్ ఇదే రోడ్డు, కర్నూలు వెళ్ళాలి. ఒక్కడు కాకపోతే ఒకడు హైలైటర్ నాయనా ఈ కొడుకులు. సో ఇన్స్టాగ్రామ్లో అయితే కంటిన్యూస్గా అయితే రీల్స్ కానీ పోస్ట్ కానీ అన్నీ చేస్తుంటా. సో కొంచెం నాకు కూడా బిజీ ఉండడం వల్ల దీని టెన్షన్, ఇంకా వేరే టెన్షన్స్ వల్ల నేను ఏం చేయలేకపోయినా. సో ఇప్పుడు నుంచి అయితే
కంటిన్యూస్ వస్తుంటాయి వీడియోస్. ఇక కొండలు అయితే అచానక్ భయానకే ఉన్నాయి. డైరెక్ట్ ఒక 2-3 గంటలు పడుతుండొచ్చు పైకి ట్రెక్కింగ్ చేయాలంటే ఈ కొండల పైకి. కనిపిస్తుందా? మొత్తం మీద కర్ణాటక అయితే వచ్చేసినాం. సో ఇంకా 103 కిలోమీటర్స్ ఉంది బెంగళూరుకి. ఫస్ట్ టైం నా బైక్ పైన ఒక 600 కిలోమీటర్స్కి సోలో రైడ్కి వచ్చాడు. అంటే మంచి మంచి వాళ్ళ మోటో బ్లాగర్ వీడియోస్ చాలా చూస్తాను నేను. లైక్ శ్రీమంత్ సన్నీ, భయ్య సన్నీ యాదవ్, యూకేలో బాబు భయ్య, లేఖీ గోస్వామి, బెనూర్, వీళ్ళందరివి చూస్తా. సో వీళ్ళు కొన్ని వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ అంటే ఆ హ్యాపీనెస్ని చెప్తుంటారు అనమాట. సో అది ఒకరు చెప్తే అన్నప్పుడు నేను వాళ్ళ వీడియోస్ చూసి చాలా ఇదైపోయేది నాకు. ఎప్పుడైనా పోవాలి, ఒక్కరిని పోవాలి, లాంగ్ పోవాలి, ఒక్కరినే పోవాలి. బట్ పోయేది ఇప్పుడు వచ్చింది నాకు, ఆ టైం ఇప్పుడు వచ్చింది. సో నేను ఇప్పుడు వెళ్తున్నా. ఎందుకంటే బైక్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఎవరికి అట్లాంటి ఇవి రావు. బాడీ పెయిన్స్ అనుకుంటా, అవి అనుకుంటా, ఇవి అనుకుంటా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికి ఉండవు. సో కొంతమందికి బ్యాక్ పెయిన్ గురించి ఇబ్బంది పడతారు, దీని గురించి ఇబ్బంది పడతారు. బట్ సీరియస్గా చెప్తున్నా, సోలో రైడ్ అంత బెటర్ ఇంకేది కూడా లేదు నన్ను అడిగితే. సోలో రైడ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నా సీరియస్గా, లిటరల్లీ. ఏమో అక్కడైతే బైకర్స్ ఉండే, అందరు అంటారు డ్రైవింగ్ చేసేటోని చేతిలో ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిపైన మనకు ఒక నమ్మకం ఉండాలి. మిషన్ని లవ్ చేస్తే సీరియస్గా ఆ ప్రేమ అసలు తట్టుకోలేము మనం, ఒక మిషన్ పైన ఉన్న ప్రేమని. సో అడ్డమైన అన్నీ వదిలేసుకొని మిషన్స్ పైన ఎంత ప్రేమ చూపిస్తే అంత మంచిది. 2 యాభుజాలు పోయినాయి, ఇప్పుడు సైడ్ నుంచి ఇంకోటి. ఓకే, వీళ్ళే ఇందాక అక్కడ ఉండే. దీనికి ఎగ్జాస్ట్ లేదు కానీ ఇంతకుముందు పోయిన వాటికి 2కి అయితే జబర్దస్త్ ఉన్నాయి ఎగ్జాస్ట్లు. ఆఖరి ఉంది, కనిపిస్తుందా? గ్రీన్ కలర్ గ్రాస్, మధ్యలో అంతా వాటర్. బాగా క్లోజ్ ఉంది, అది ఏందో కానీ క్లోజ్ అయిపోయింది అనుకుంటా. సో వస్తున్నాయి చూడండి, ఒక ఆరెంజ్ కలర్ హయాబుజా వస్తుంది. ఆరెంజ్ కలర్ హయాబుజా ఓల్డ్ మోడల్ ఇది వచ్చేసి కనిపించింది కదా, హయాబుజా ఓల్డ్ మోడల్. మొత్తం ఈ గ్రూప్ మొత్తం హయాబుజాలు ఉన్నాయి, 2 మాత్రం సుజుకి ఉన్నాయి. వెంటకంచి వస్తున్నాయి అవి కూడా ఇప్పుడు 2. సో చూస్తా వాటిని, వాళ్ళు చాలా మెల్లగా వస్తారు. వెంటకంచి వచ్చేసింది హయాబుజా, ఇక ఒక హయాబుజా, ఇంకోటి సుజుకి, ఇది ఏందో ఏమో. మొత్తం మీద అయితే బెంగళూరు రీచ్ అయిపోయినా. ఇంకేం లేదు, ఇంకా నంది హిల్స్కి దగ్గరలో ఎక్కడైనా పోయి టైట్ ఉంటే మార్నింగ్ చూస్తే అయిపోతుంది. ఇస్కాన్ టెంపుల్ చూడాలి, నంది హిల్స్కి పోవాలి. ఫైనలీ మనం బెంగళూరు రీచ్ అయిన టైం ఏంది అని అంటే 4:08